हरि ओम। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिमाधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। व्यासं वसिष्ठनप्तारं शक्ते पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुखतातं तपोनिधिम्। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो ब्रह्म नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। स्फुरदिन्दुविकासमन्दः संस्फुरदिन्दीवरलोचनाभिरामा अरविंद समान सुंदरास्याम अरविंदासन सुंदरी उपासे शारदा शारदाम्भोज वदना वदनाम्बुजे सर्वदा सर्वदा अस्माकं सन्निधिं क्रियातु। परब्रह्मणे नमः। ओम శుక్లయజుర్వేదములోని ఉన్నటువంటి బృహదారణ్యకోపనిషత్తును అధ్యయనం చేస్తున్నాం. ఇందులో బ్రహ్మ విద్య అని గురించి ఈ బ్రాహ్మణమును అధ్యయనం చేస్తున్నాము. ఇందులో చెబుతున్నది ఏంటంటే బ్రహ్మ విద్య తెలిసినటువంటి వాడు బ్రహ్మజ్ఞాని, ఈయననే ఆత్మజ్ఞాని అని కూడా అన్నారు. అటువంటి ఆత్మజ్ఞానికి భ్రాంతి అనేది ఉండదు. అనగా భ్రాంతి ఎక్కడ పడుతుంటాడనంటే ముత్యపు చెప్పులో తెల్లదనాన్ని చూసి వెండి అని అనుకుంటాడు జడుడు లేక అవిద్యావంతుడు. కానీ బ్రహ్మజ్ఞాని అలా అనుకోడు. బ్రహ్మజ్ఞాని సత్యం ఏమిటో తెలుసు, అది కాదు ఇది భ్రాంతి ఏమో అనుకుంటాడు. ఆ బ్రహ్మజ్ఞానికి కూడా ముత్యపు చెప్పులో ఉన్నటువంటి తెలుపు కనపడుతూనే ఉంటుంది, కానీ ఆ తెలుపును చూసి ఇది వెండి కాదు అని తెలుసుకుంటాడు. కానీ అవిద్యావంతుడు అది వెండేనని అనుకుంటాడు. ఈ రెండు తేడా. కాబట్టి సత్యం ఏమిటో తెలుసుకుంటాడు అనే అర్థం ఏమిటి? బ్రహ్మజ్ఞాని. అట్లనే సత్పరజ్జు భ్రాంతిలో కూడా ఇది అజ్ఞానం అనే చీకటి అండి. ఇది అజ్ఞానం అనే చీకటి వలన ఆ తాడును చూసి పామును అనుకుంటాడు. ఎవరు? ఆత్మజ్ఞానం లేనటువంటి అవిద్యావంతుడు. అదే విద్యావంతుడు అనగా బ్రహ్మజ్ఞాని ఇది భ్రాంతి, కాబట్టి ఇది సత్యం, ఇది తాడు మాత్రమే కానీ సర్పము కాదు అని తెలుసుకుంటాడు. అనగా అర్థం ఏమిటి? శాశ్వతమైనటువంటిది ఏమిటో అది తెలుసుకుంటుంటాడు బ్రహ్మజ్ఞాని. ఇంకా విశేషంగా ఇక చెప్తున్నాడు అనమాట ఆ బ్రహ్మజ్ఞానం గురించి. అసలు ఈ బ్రహ్మజ్ఞానం గురించి తెలుసుకోవాలంటే కూడా ఒక విశేషం అండి. మరి సౌందర్య లహరిలో చెప్పుకుంటూ వస్తుంటాడు మొదటి శ్లోకంలో, శివశక్త్యా యుక్తో యది భవతి శక్త ప్రభవితుం నచేదేవం దేవో నఖలు కుశల స్పందితుమపి అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిరపి ప్రణంతుం స్తోతం వా కథమకృత పుణ్య ప్రభవతి. ఎంతో పుణ్యం చేసుకుంటేనే కానీ సౌందర్య లహరి పట్టుకోరండి. ఆ మొట్టమొదటి శ్లోకంలోనే సర్వ ఉపనిషత్తులన్నీ పెట్టేశారు శంకరులు. ఇది చాలా మంది తెలియదు. అసలు ఈ శ్లోకంలో ఇంత గొప్ప విశేషమైనటువంటి శక్తి పెట్టాడు. కథం అకృత పుణ్య ప్రభవతి. ఏదైనా సరే పూర్వజన్మ సుకృతం కానీ ఇలాంటి ఈ జన్మలో చేసుకున్నటువంటి కానీ కర్మల వల్ల కానీ వచ్చినటువంటి పుణ్యం వలన మాత్రమే తెలుసుకోగలుగుతాడు అని చెప్పాడు. అట్లనే ఇక్కడ కూడా చెబుతున్నారనమాట. ఈ వ్యాఖ్యానంలో శంకరులు గారు అంటున్నాడు, ఆత్మజ్ఞానం రావాలి కదా ఆత్మజ్ఞానికి. ఆత్మజ్ఞానం అంటే ఆత్మజ్ఞానం కలిగినటువంటి వాడు. అది ఎలా వస్తుందని నేను ప్రశ్న వేస్తేట, కలుగుటకు ముందు ఈ జన్మలో మరియు పూర్వ జన్మలలో చేసిన సంచిత కర్మలు. అది ఈ జన్మలో చేసినటువంటి కర్మల వలన కానీ
క్రితం జన్మలో చేసినటువంటి సంచిత కర్మల వల్ల కానీ ఈ ఆత్మజ్ఞానం కలుగుతుంది. అప్పుడు వాడు బ్రహ్మజ్ఞాని ఆత్మజ్ఞాని అవుతాడు అని చెప్తున్నాడు. చూసారా మరి? కాబట్టి గత జన్మలో చేసినటువంటి పుణ్యకార్యముల వలన పుణ్యఫలము వలన ఈ జన్మలో ఆత్మజ్ఞాని అయినాడండి. లేక ఈ జన్మలో చేస్తున్న కర్మఫలాల వలన కానీ అవుతాడు. ఈ రెండు ఏదైనా ఇది, అంతేగాని ఒక్కసారి అదంతా అది వచ్చి మీద పడదు. అంటే అర్థం ఏమిటి? కర్మలు అనేటువంటి ఉన్నాయి. గత జన్మ కర్మలు ఇహ జన్మ కర్మలు అనేటువంటి ఉన్నాయి, ఉంటేనే జరుగుతాయి అని ఈ విధంగా చెబుతూ, కాబట్టి ఇక్కడ వీటి ఫలం ఇంకా తెలియదు. ఇంకా ఆత్మజ్ఞానం కలిగింది అనమాట. కలిగినప్పుడు చివరికి ఫలితం ఏమొస్తుందయ్యా? చివరికి ఆత్మజ్ఞాని అనగా బ్రహ్మజ్ఞాని మోక్షాన్ని పొందుతాడు. అందువలననే మోక్షాన్ని పొందేది ఎవరు అని ప్రశ్న వేస్తే కేవలం బ్రహ్మజ్ఞాని మాత్రమే మోక్షమును పొందుతారు. కేవలం బ్రహ్మజ్ఞాని మాత్రమే మోక్షాన్ని పొందుతాడండి. కానీ బ్రహ్మజ్ఞానం లేనటువంటి వాళ్ళు ఉంటారు. ఇప్పుడు చాలా మంది అనుకుంటుంటారు, నేను చాలా దానాలు ధర్మాలు చేశాను కాబట్టి నాకు మోక్షం వస్తుంది అని ఎవరైనా అనుకుంటే అది పొరపాటు. ఇట్లా ఈ విధమైనటువంటి ఆలోచనలతో ఉన్నటువంటి వాళ్ళు అందరూ మోక్షం వస్తుంది అనుకుంటే పొరపాటు. మోక్షం కేవలం జ్ఞానార్థేవతు కైవల్యం, జ్ఞానం వలన మాత్రమే మోక్షము అని స్పష్టంగా చెప్పారు. మరి ఇవన్నీ చేశారు, ఏమొస్తుందయ్యా అని అంటేట, నీవు చేసినటువంటి కర్మల వలన ఏమొస్తుందంటే నీవు ఈ కర్మల ఫలాన్ని అనుభవించాలి గనక మరలా జన్మించి ఈ కర్మ ఫలాలను అనుభవిస్తావు అని అర్థం. అందువల్లనే ఈ బ్రహ్మజ్ఞాని యొక్క గొప్ప విశేషం ఏంటంటే అతని యొక్క కర్మలు ఏమన్నా ఉంటే అవి మొత్తం కూడా నశిస్తాయి. ఎప్పుడైతే కర్మలన్నీ నశిస్తాయో అప్పుడు ఇక్కడ విశేషమైనటువంటి కర్మలు నశించినప్పుడే బ్రహ్మజ్ఞాని అవుతాడు. ఈ విషయాన్ని కూడా భగవద్గీత 4వ అధ్యాయంలో 37వ శ్లోకం 4:37 అక్కడ మీకు భగవద్గీత కనుక ఉంటే అక్కడ రెఫర్ చేసుకోండి. 4:37వ శ్లోకంలో సర్వకర్మలు ఇవన్నీ కూడా నశించినప్పుడే, అది ఆ విషయాన్ని ఎలా చెబుతున్నాడు? యథైధాంసి సమిద్ధోగ్ని భస్మసాత్ కురుతే అర్జున జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తథా. కట్టెలు ఉన్నదండి, కట్టె తగలబడుతూ ఉన్నది. కట్టె యొక్క రూపం చూడండి, మొట్టమొదటి ఎలా ఉంటుందో రూపం. ఆ రూపం యొక్క బరువు కూడా, కట్టె చాలా బరువు ఉంటుంది, ఒక 20 కిలోలు బరువు అట్లా ఉంటుంది అనుకుంటా. దాని రూపం కూడా అట్లా ఉంటుంది, ఇంకో రకంగా రాకుండా ఉంటుంది. అది అగ్నికి తగలబడ్డది. తగలబడేటప్పటికి అది రూపం మారిపోయింది. ఏ రూపంలోకి వచ్చింది అయ్యా అంటే బూడిద రూపంలోకి వచ్చింది, భస్మంలోకి వచ్చింది. ఇప్పుడు ఈ భస్మం మొత్తం లెక్క వేసుకుంటే 1 కిలో కూడా కాదు. ఎంత మార్పు వచ్చింది చూడండి ఆ కట్టెకి. ఆ విధంగానే ఇక్కడ కూడా పోలిక చెబుతున్నాడు అనమాట, అట్లా అనమాట. కాబట్టి ఈ జ్ఞానాగ్ని గనక ఉన్నటువంటి వారికి అతని యొక్క కర్మలన్నీ కూడా కట్టె ఏ విధంగా తగలబడి దాని రూపం మారిపోయి ఏ విధంగా ఉంటుందో అట్లనే శూన్యమైపోతుందని అర్థం. కర్మలు అనేటువంటి ఉండవని. కాబట్టి ఈ కర్మలు అనేటువంటి ఉండవు, ఇటువంటి సుఖ దుఃఖాలు అనేటువంటి సంబంధించి ఏవి ఉండవు. కాబట్టి జ్ఞానానికి ఇంత పవిత్రమైనటువంటి విశేషం ఉంది అని చెబుతూ తర్వాత 38వ శ్లోకంలో కూడా గీతలో నహి జ్ఞానేన సదృశం పవిత్రం ఇహ విద్యతే తత్స్వయం యోగ సంసిద్ధ కాలేనాత్మ నివిందతి. నహి జ్ఞానేన సదృశం పవిత్రం ఇహ విద్యతే. ఈ లోకంలో పవిత్రమైన వస్తువు ఏదండి అని ప్రశ్న వేస్తేట మొట్టమొదట ఏం చెప్పాలి అంటే జ్ఞానము అని చెప్పాలి. జ్ఞానమే పవిత్రమైనటువంటి వస్తువు, దానికి మించినటువంటి రెండోది లేనే లేదు. కాబట్టి ఈ జ్ఞానమును ఎలా తనంతట తాను పొందాలి. తనంతట తాను ఎవరో తీసుకొచ్చి ఇస్తారు, తన చేతిలో పెట్టేస్తారు అని కాదు. తానంతట తాను గురువులను ఆశ్రయించి జ్ఞానాన్ని పొందాలి. అందుకనే ఉద్ధరేతాత్మన ఆత్మానం అవసాదయేత్ అని చెప్పింది కూడా ఉంది.
కాబట్టి జ్ఞానం అనేటువంటిది శ్రద్ధ కలిగినటువంటి వాడికి వస్తుంది. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. శ్రద్ధావాన్, శ్రద్ధ ఉన్నటువంటి వాడు. శ్రద్ధ ఉన్నటువంటి వాడు అంటే అర్థం ఆత్మవిశ్వాసం. ముఖ్యంగా గురువాక్యం మీద, పరమాత్మ మీద ఈ రెండు విశేషం. గురువాక్యం, పరమాత్మ మీద నమ్మకం ఉన్నటువంటి వాడికి శ్రద్ధ ఉంటుంది. ఈ రెండు లేవనుకోండి, వాడికి శ్రద్ధ లేదు. కాబట్టి అటువంటి వాడి శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నమాట. ఆ జ్ఞానం లభించిన తర్వాతనే ఆయన సంయతేంద్రియ, ఇంద్రియములను నిగ్రహించుకొని జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అతిరేణాధిగచ్చతి. ఎప్పుడైతే ఆ ఇంద్రియాన్ని నిగ్రహం చేసుకున్నాడో క్రమంగా జ్ఞానం లభిస్తుంది. జ్ఞానం లభించినప్పుడు ఆయనకు పరమశాంతి కలుగుతుంది. పరమశాంతి అని అంటే అర్థము మోక్షము కలుగుతుంది అని ఈ విధంగా జ్ఞానము యొక్క గొప్పతనాన్ని గురించి చెబుతున్నాడు. అటువంటి ఈ జ్ఞానం కలిగినటువంటి వాడుట విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శ్రీజైవ స్వపాకే చ పండిత సమదర్శినః. విద్యా వినయ సంపన్నే, ఇది చాలా గొప్పవాడు. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే, బ్రాహ్మణుడు విద్యా వినయ సంపన్నులైనటువంటి వాడు. అటువంటి వారి యందును కూడా లేక ఆ లేనటువంటి చండాలుని యందు కూడా అందరిలోనూ ఆత్మ సమానమే అని. అలానే గవి హస్తిని సునిచేవ స్వపాకేచ, కుక్క ఎందును కుక్క మాంసం వండుకొని తినేటువంటి వాడి ఎందును అందరి అనగా ఇక్కడ ఉన్నతము అధమము, ఉన్నతము నీచము అనగా ఉత్తమమైనటువంటి గొప్పమైనటువంటి ప్రాణులు, అల్పమైనటువంటి ప్రాణులు చెబుతూ వీటన్నిటిలోనూ ఆత్మ సమానమేమో అని చెబుతున్నాడు. ఇలా ఆత్మని ఎవరైతే గ్రహిస్తారో వాడు పండిత. పండిత అంటే జ్ఞానవంతుడు అని అర్థం అని మనకు భగవద్గీతలో కూడా జ్ఞానాన్ని గురించి చక్కగా చెప్తున్నాడు. కనుక జ్ఞానం అనేటువంటిది గొప్పదండి. జ్ఞానము కంటే మించినటువంటి రెండవ వస్తువు లేదు ఈ జగత్తులో. జ్ఞానముతోటి సమానమైనటువంటి అంత గొప్పది. ఇది సత్ వస్తువు. జ్ఞానం అనేటువంటిది సత్ వస్తువు. సత్వస్తు ఆత్మాఖ్యం అన్నాడు. సత్వస్తు ఆత్మాఖ్యం యత్ర అవిద్యాయాం సత్యాం అన్యత్ ఇవ స్యాత్ తివిరకృత ద్వితీయ చంద్రవతు తత్ర అవిద్యాకృత అనేన అనేన అనేక కారకాక్షేపం. ఇక్కడ ఒక విశేషం కూడా చెబుతున్నాడు. ఏమిటంటే అజ్ఞానం అనేటువంటిది ఉన్నదనేటువంటి వాడికి రేచీకటిలాగా ఉన్నటువంటిది. రేచీకటి ఉన్నటువంటి వాడికి పౌర్ణమి నాటి చంద్రుడు ఒక్కడేగా. చంద్రుడు ఎప్పుడు చూసినా ఒక్కడే. పౌర్ణమి నాటి చంద్రుడిని చూస్తుంటేట రెండు చంద్రులు కనపడుతుంటాట. రేచీకటి ఉన్నటువంటి ఒకటైతే రెండు అని అంటాడు. కనపడుతుంటుంది. అట్లనే ఈ ఆత్మజ్ఞానం లేనటువంటి వాడికి ఆత్మయే రెండు వలే కనపడుతున్నదండి అని అంటున్నాట. ఆత్మ రెండు మాదిరిగా కనపడుతున్నదండి అని అంటున్నాడు. ఒకటేమో పరమాత్మ అండి, ఇంకొకటేమో జీవాత్మ అండి, వేరు వేరండి అనేటువంటి భావం కనపడుతుంది. వేరు వేరు అనేటువంటి భావం కనపడుతుంది రేచీకటి ఉన్నటువంటి. కాబట్టి ఇవి ఆత్మజ్ఞానం తెలియనటువంటి వాడు, బ్రహ్మజ్ఞానం తెలియనటువంటి వాడికి వేరు వేరు అనుకుంటాడు. ఆత్మజ్ఞానం కలిగినటువంటి వాడికి రెండు ఒకటే. అదే అద్వైతము. అది నీలో చెప్పేది అద్వైతం. జీవాత్మ పరమాత్మ ఒక్కటేనండి, రెండు కాదు, భిన్నం కాదు అని చెబుతున్నాడు అనమాట. ఈ విషయాన్ని ఇక్కడ చెబుతున్నాడు. అథ యః అన్యా దేవతా ఉపాస్తే అన్యః అసౌ అన్యః అహమస్మీతి. అహమస్మీతి నేను ఉన్నాను. స వేద యథా పశు ఏవం స దేవానాం. ఇక్కడ ఏం చెబుతున్నాడు? నేను దేవత కంటే భిన్నముగా ఉన్నాను, దేవతలు నాకంటే భిన్నంగా ఉన్నారు అని ఎవరైతే, ఇక్కడ గొప్ప విశేషం ఈ బృహదారణ్యకం చెబుతుంది. ఇది చాలా మంది కూడా
తెలియనటువంటిది ఊహించలేదు కూడా. చాలా మంది తెలియదు అసలు ఈ విషయం, అంత దీర్ఘంగా కూడా ఆలోచించారు. ఇక్కడ ఉదాహరణకి చెబుతున్న విశేషం, దేవత వేరండి, నేను వేరండి అని ఎవరైతే తనకంటే భిన్నముగా ఉన్న దేవతను ఆరాధిస్తాడో నిజంగా అతడు సత్యమును తెలిసినవాడు కాదు. ఇక్కడ చెబుతున్నాడు, ఇక్కడే విశేషం. దేవత ఉన్నది, అమ్మవారు ఉన్నది. అమ్మవారు వేరండి, నేను వేరండి. అమ్మవారు అంటే చాలా గొప్పది, నేను వేరు అనేటువంటి అనగా ఇద్దరు భిన్నం అండి, మేమిద్దరం అని అనుకుంటాడే అటువంటి వాడికి నిజంగా సత్యం తెలియదు, వాడికి బ్రహ్మజ్ఞానం కలగదు. నిజంగా లలితా రహస్య సహస్రనామములన్నీ కూడా అర్థం చేసుకున్నటువంటి వాడికి ఏమర్థం అవుతుందయ్యా అని అంటే అహం బ్రహ్మాస్మి అని తెలుస్తుంది. దీనిలో చెబుతున్నది అదే, అహం బ్రహ్మాస్మి, నేను బ్రహ్మమును అని చెబుతున్నాడు. పూర్ణమదః పూర్ణమిదం, ఆ పరమాత్మ పూర్ణము, ఇదం పూర్ణం, రెండు పూర్ణాలేగా, రెండు పూర్ణాలే. రెండు పూర్ణాలు ఎలా ఉన్నాయి, ఏమాత్రం తేడా లేదు. ఆ పూర్ణం ఎంత ఉందో ఈ పూర్ణము అంతే ఉంది. అందుకనే ఈ శుభకార్యములలో తప్పక పూర్ణాలు చేసి తీరాలి, పూర్ణం చేసి తీరాలి. ఎందుకంటే దానిలో అర్థమే పూర్ణం గుండ్రంగా ఉంటుంది, గుండ్రంగా ఉంటుంది పూర్ణం అనగా ఆ పరబ్రహ్మము గుండ్రంగా ఉన్నాడు, బ్రహ్మాండం లాగా అనగా సంపూర్ణము నిండినటువంటి వాడు. పూర్ణం అంటే సంపూర్ణముగా నిండినటువంటిది అని అర్థం. వంకర టెంకరగా ఉందనుకోండి ఆ పూర్ణం, అదే ఏం బాగలేదండి అని అంటారు చూడటానికి, గుండ్రంగా ఉందండి చూడటానికి బాగుంది. అలానే ఆ పూర్ణంగానే తింటుంటే స్వీట్ చాలా బాగా ఉంటుంది కదా. అలానే ఆ పూర్ణము అనగా ఆ పరమాత్మని గురించి తెలుసుకుంటుంటే ఆ జ్ఞానము ఒక మధుర పదార్థము అని అర్థం. అని బ్రహ్మజ్ఞానం గురించి తెలుసుకుంటుంది. కనుకనే ఆ పూర్ణము ఈ పూర్ణాలు రెండు ఒకటేనండి, అద్వయం ఒకటే. కాబట్టి ఈ విధంగా తెలుసుకున్నటువంటి వాడుగా, ఒకటే అని తెలుసుకున్నటువంటి వాడు ఎదురుగా కూర్చున్నటువంటి ఆ పరమాత్మ యందు, ఆ పరమేశ్వరులో ఉన్న ఏ బ్రహ్మం ఉన్నాడో నాలో కూడా ఆ బ్రహ్మమే ఉన్నాడని తెలుసుకుంటాడు. మరి అప్పటిదాకా ఈయన చేస్తున్నాడు కదా అని అంటే తెలుసుకోవటానికి. నువ్వు రోజు అమ్మవారిని నువ్వు పూజ చేస్తావు, చేస్తుంటావు, శ్రీచక్రంగానే ఇట్లా చేస్తుంటావు. అది ఏమిటో తెలుసుకోగా ఏమనిస్తుంది నీకు? ఆ శ్రీచక్రంలో ఉన్న బిందువు ఉన్నదే పైన, బిందువు అంటే పూర్ణం, ఆ పూర్ణమే నేను అని తెలుసుకుంటాడు. అహం బ్రహ్మాస్మి అని తెలుసుకుంటాడు. అప్పుడు బ్రహ్మజ్ఞాని అవుతాడు. కాబట్టి ఈ బ్రహ్మజ్ఞాని కావడానికి ఈ కర్మలు పెట్టాడు. అందుకని మనం ఏం చేస్తున్నాము అనేటువంటి దాని గురించి తెలుసుకొని వాటి యొక్క విశేషాలు ఏంటో తెలుసుకుంటుంటే క్రమంగా సత్యం బయటపడుతుంది. అందుకని అమ్మవారు లలితా రహస్య సహస్రనామంలో నిర్ద్వైత, ద్వైత వర్జిత అని రెండు నామాలు ఉన్నాయి. ద్వైతం లేదండి, రెండు లేదండి, ఒక్కటే. ఏకం సత్, ఆ పరబ్రహ్మం ఏకం సత్. ద్వైతం అనేటువంటిది లేనే లేదు, రెండు అనేటువంటిది లేదు అని ఆ విధంగా లలితలో కూడా చెప్తున్నది అనమాట. కాబట్టి ఎవడైతే పరబ్రహ్మమును నేనేను అని తెలుసుకుంటాడో వాడికి సందేహాలు. ఎవరికైతే తెలీదు అంటే ఆ దేవతను ఆరాధిస్తూ ఉన్నాడు వాడు. ఆ దేవతను ఆరాధిస్తూ ఆ దేవత ఎలా గొప్పవాడయ్యా, నాకు అవిస్తాడు ఇవిస్తాడు, ఆ దేవతకు అష్టోత్తరాలు శతోత్తరాలు అభిషేకాలు అవి ఇవి చేస్తే నాకు అవిస్తారు ఇవిస్తారు కాబట్టి చేస్తున్నా. చూడండి, మన సంకల్పంలో కూడా చతుర్విధ పురుషార్థ సిద్ధిర్థం అని కూడా చెబుతారు. నాకు చతుర్విధ పురుషార్థాల కోసం చేస్తున్నానండి అని చెబుతారు. ఎంతకాలం అంటే నువ్వు చేసే చతుర్విధ పురుషార్థాల కోసం? అసలు ఏం చేస్తున్నావు అదేంటో అర్థం చేసుకోమని చెబుతున్నారు. మొట్టమొదటి అది మెట్లు. అది శ్రీచక్రంలో కూడా మెట్లు ఉన్నాయి, 6 చక్రాలు ఉన్నాయి మెట్లు. మూలాధారం నుంచి పైకి వెళ్ళాలి, చివరి సహస్రారం. పైకి వెళుతుంటుంటే ఒక్కొక్క చక్రం దాటుతూ పోవాలి. ఆంజనేయ స్వామి వారు మూలాధార చక్రం దాటాడు, స్వాధిష్టానం దగ్గరికి వెళ్ళిపోయాడు. స్వాధిష్టానం దగ్గరికి వెళ్ళిపోయేటప్పుడు మైనాకుడు వచ్చాడు.
మైనాకుడి ఆగవయ్యా కాసేపు నీకు బాగా మధుర పదార్థాలు పెడతాను కాసేపు అదే మీద కూర్చోవయ్యా అంటే కాదు కాదు నేను వెళ్ళిపోవాలి అని వెళ్ళిపోతాడు. అంటే అర్థం ఏమిటి? నీకు అక్కడ కొంత శక్తి లభించింది. ఆ శక్తితోటి వెనక్కి వెళ్ళిపోతావా ముందుకు సాగిపోతావా అని ప్రశ్న. నాకు అక్కర్లేదు, నేను నా లక్ష్యం ఏమిటయ్యా అని అంటే బిందువులోకి చేరటమేను. సహస్రారంలో ఉన్న బిందువులో ఉన్నటువంటి అమ్మవారిని దర్శనం చేయడమే నా లక్ష్యం. కాబట్టి అక్కడికి వెళ్ళిపోతాడు. ఇది ఎవరికి ఉంటుంది? బ్రహ్మజ్ఞానికి ఉంటుంది. ఇదంతా ఎక్కడుంది? సహస్రారంలో ఉన్నటువంటి బిందువు నీలోనే ఉన్నది కదా. నీలోనే వరుసగా విశుద్ధి చక్రం దగ్గర నుంచి సహస్రారం దాకా ఉన్నదని ఇక మనకు గ్రంథాలు చెబుతున్నాయి, లలిత చెబుతున్నది, తొందరలహరి అన్ని చెబుతూనే ఉన్నాయి. కాబట్టి అహం బ్రహ్మాస్మి, నేను బ్రహ్మమును. ఆ దేవత అనేటువంటి వాళ్ళు ఉన్నారే, నాకంటే వేరు నా అనేటువంటి భావం అనేటువంటి తొలగిపోతుంటుంది అని అర్థం ఇక్కడ అని చెబుతూ ఇక్కడ ఒక విశేషం చెబుతున్నారు. ఏమండి మరి అట్లయితే ఇంత విశేషమైన బ్రహ్మజ్ఞానం ఉన్నది కదా, చాలా మంది ఏం చేస్తున్నారయ్యా అని అంటే దేవతలకి ఆరాధన చేస్తున్నారు, యజ్ఞం చేస్తున్నారు. యజ్ఞం చేస్తుంటే ఏం చేస్తుంటారు? ఆజ్యం పోస్తూ ఇంద్రాయి స్వాహ, అగ్నాయి స్వాహ, వరుణాయి స్వాహ, యమాయి స్వాహ అని ఈ విధంగా ఒక్కొక్కటి చేస్తారు. అంటే వాళ్ళకి ఈ హవిస్సులు సమర్పిస్తున్నాను అని. ఎందుకు చేస్తున్నావయ్యా అని అంటే ఆ దేవతలు నాకు శుభాలు ఇస్తారు, అందుకు చేస్తున్నాను అని దాని గురించి చెబుతుంటారు. ఇక్కడ ఒక పోలిక భలే చెబుతున్నాడు. దీనిలో ఒక విశేషమైనటువంటి కూడా చెబుతున్నారు అన్నమాట. ఏమిటి? యథా పశు ఏవం స దేవానాం యథా పశు. పశువులు ఉన్నాయండి. ఆ పశువులు యజమానికి పనులు చేసి పెడుతుంటాయి. పశువులు, గుర్రం ఉన్నది, అలాగే గాడిద ఉన్నది, ఆవులు ఉన్నాయి, ఇవన్నీ విధంగా పశువులు ఉన్నాయి. ఈ పశువులన్నీ యజమానికి పనులు చేసి పెడుతుంటాయి. అనగా ఏమిటనమాట? వాడి కార్యక్రమాలు ఇవన్నీ చేస్తుంటాయి, పాలిస్తుంటాయి, రకరకాల పనులు ఇవన్నీ చేస్తూ ఉంటాయి. వాడేం చేస్తుంటాడు? యజమాని వాటికి ఆహారం పెడుతుంటాడు. ఇక్కడ ఈ పోలికి చెబుతున్నాడు. ఈ విధంగా దేవతలకు పనిని చేసి పెట్టుతుండును. ఏమిటనమాట దీనిలో అర్థము? ఈ పశువులేంటే యజమానులకు పనులు చేసి పెడుతుంటాయండి. పనులు చేసి పెడుతుంటే ఆ యజమాని ఇస్తుంటాడు. ఆ యజమాని కూడా ఏం చేస్తుంటాడయ్యా అంటే ఈ పనులు ఎప్పుడు చేసి పెడతాయా ఇవి, వీటికి కాస్త అన్నం పెడదామని వాడు చూస్తాడు. ఇద్దరు పరస్పరం ఒకదానికి ఒకటానికి ఆశ. దేవతలు ఏమనుకుంటుంటారయ్యా అంటే వీడు నాకు ఎప్పుడు యజ్ఞాలు చేస్తూ నాకు ఏమైతే అష్టోత్తరాలు, శతోత్తరాలు, కొబ్బరికాయలు కొడుతూ ఆ ప్రసాదాలు పెడుతూ ఇక అనేకమైన ఈ గుళ్ళు గోపురాలు ఎన్నో ఉన్నాయి కదా. ఏదైనా గుడికి పోయినాం అనుకోండి, ఒక పెద్ద బోర్డు ఒకటి కనపడుతుంది. అష్టోత్తరం 110 రూపాయలు, 101 ఇట్లా ఈ విధంగా అన్ని బోర్డు కనపడుతుంది. ఈ బోర్డులు అన్ని కనబడేసరికి ఈ అన్ని కనబడుతుంటే దీని ప్రకారంగా అన్ని జరుగుతూ ఉంటుంటాయి. వీళ్ళందరూ చేసిన తృప్తిగా అంతా చేస్తున్నాం. వాడిని అడిగితే ఏం చెబుతారు? ఏమైనా అష్టోత్తరం చేసావు, శతోత్తరం, సహస్రనామం చేసావు, ఈ విధంగా అవి చేసావు కదా అని అడిగితే వాడు ఏం చెబుతాడంటే నాకు పుణ్యం వస్తుంది, నాకు ధనధాన్యాలు వస్తాయి, అవి వస్తాయి, ఇవి వస్తాయి అని చెబుతుంటాడు. అంటే అర్థం ఏంటి? ఇవన్నీ నాకు వస్తాయి. ఆ దేవతలు కూడా ఏం చేస్తుంటారు అని అంటే ఆ ఇంద్రుడు, అగ్ని ఇటువంటి వాళ్ళు కూడా మనకు అన్నం పెట్టాడుగా, మనం వాడికి ఏదో చేద్దాంలే, ఇట్లా పరస్పరం జరుగుతూ ఉంటుంటాయి. ఈ యజ్ఞంలో జరిగేది ఏంటి అంటే ప్రధానంగా ఈ దేవతలకి వెళుతుంటాయి హవిస్సు. దేవతలు వీళ్ళకేమో ఉపకారం చేస్తుంటారు. వీళ్ళిద్దరు పరస్పరం జరుగుతుంటుంటాయి. పశువు అంటే అర్థము ఇప్పుడు జంతువు అని అర్థం చేస్తుంటారు. అసలు పశువు అనే దానికి అర్థం ఏమిటంటే పాశము చేత బంధింపబడేటువంటి దాన్ని పశువు అంటారు. పాశం ఏమిటయ్యానంటే వీడికి ఆశాపాశం, కోరిక. ఈ మనిషి ఆశాపాశం ఉంది కాబట్టి వీడు పశువు. కోరికలతోటే చేస్తుంటావు ప్రతిదీ, అన్ని కోరికలతోటే. దేవాలయానికి వెళ్ళావు, కొబ్బరికాయ కొట్టావు, అది కోరికే. దేవుణ్ణి చూసావు, కోరికే. కానికేసావు, కోరికే. ఇవన్నీ కూడా కోరికలతోనే పెట్టుకుంటూ ఉంటారు. అందుకని ఏం చెప్పారన్నమాట గీతలో,
నీవు కర్మలను చేయము అంతవరకే. కర్మలు చేయటం వరకే నీకు అధికారం ఉంది కానీ కర్మ ఫలాలను కోరుకోవాకు. కర్మఫలముల యందు నీకు అధికారం లేదని గట్టిగా చెప్పేసి, కనుక మనం ఏ దేవతల్ని లేదా అమ్మవారు కానీ అయ్యవారు కానీ ఎవరినైనా సరే అర్చన చేసి ఏమైనా చేస్తున్నామనంటే ఇది శాస్త్ర విధి అనేటువంటి భావనతోటి చేయాలి అనేటువంటి దీనిలో ధ్వనిగర్భితమైనది. అదే విషయం నీ గురించి కర్మణ్యవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భూమాతే సంగోస్వ కర్మణి. ఈ విధంగా అర్థం చేసుకునేటువంటి వాడు కర్మల యందు చెయ్యాలి. కర్మల యందు కర్మఫలాల యందు ఆసక్తితోటి చేయటం అని కాదు. కర్మలు చేసేటువంటిది ఒక శాస్త్ర విధి అని తెలుసుకొని చేసేటువంటి వాడు బ్రహ్మజ్ఞాని అండి. అది ఇంకో విశేషం. ఇంకొక విశేషం ఏమిటి అంటే దీనిలోది ఆ దేవతలు కూడాట ఎప్పుడు వీళ్ళు నాకు అన్నం పెడతారా, ఎప్పుడు నాకు పూజలు చేస్తారా అని ఎదురు చూస్తుంటారట. చెయ్యలేదండి అప్పుడు. ఆ దేవతలకి వీళ్ళు చేయలేదు. అప్పుడు దేవతలకు కోపం వచ్చింది. ఆ దేవతలకు కోపం వచ్చి ఏం చేశారు? వర్షం లేకుండా చేసేశారు. వర్షం లేకుండా చేసేశారు కాబట్టి వీళ్ళందరూ వర్షం ఉంటేనే కదా వీళ్ళు బతికేది. అయ్యో వర్షాలు లేవు, ఈ విధంగా దేవతలకు కోపం వచ్చిందని ఇక ఒక్కొక్కళ్ళు అందరూ కూడా శివాభిషేకాలు అభిషేకాలు అలానే ఈ అనేకమైనటువంటి ఈ పూజా కార్యక్రమాలన్నీ చేసుకుంటుంటారు. అంటే ఇది లేదు కాబట్టి ఇంకెక్కువ చేస్తున్నారు. అంటే నాకు అది కావాలి అని అర్థం, కోరిక. ఇక్కడ అదే దీని యొక్క ఈ మధ్యలో చెప్తున్నటువంటి ఒక విశేషమైనటువంటి. కాబట్టి ఆ దేవత ఏం చేశాడు? వర్షం కురిపించాల్సిన వర్షం కురిపించలే. ఎందుకయ్యా నువ్వు ప్రతి సంవత్సరం నాకు పూజ చేస్తున్నావు కదా, ఇంద్ర పూజ చేస్తున్నావు కదా, ఇంద్ర పూజ చేస్తున్నారు ప్రతి సంవత్సరం. రేపల్లిలో ఉన్నటువంటి యాదవులు కొల వాళ్ళు ప్రతి సంవత్సరం చేస్తున్నారు. శుభ్రంగా ఇంద్రుడు సంతోషిస్తున్నాడు, వర్షం కురిపిస్తున్నాడు. అది బాగానే ఉంది. ఈసారి శ్రీకృష్ణుడు ఏమన్నాడు అనంటే, మీరు ఆ కొండ ఉన్నదే గోవర్ధన పర్వతం, ఆ గోవర్ధన పర్వతానికి పూజ చేయండి అయ్యా మీరు. ఆ గోవర్ధన పర్వతం కూడా పరమాత్మ స్వరూపమేను కాబట్టి గోవర్ధన పర్వతాన్ని పూజ చేయమన్నారు. వీళ్ళందరూ యాదవులందరూ గోవర్ధన పర్వతాన్ని పూజ చేశారు. పూజ చేస్తే అప్పుడు ఇంద్రుడి కోపం వచ్చింది. ప్రతి సంవత్సరం నాకు చేసేటువంటి వాళ్ళు ఇప్పుడు ఈ సంవత్సరం నాకు చేయటం లేదు, మీరు ఈ సంగతి చెబుతాను చూసుకోండి అని పుష్కలావర్తములు అనేటువంటి మేఘాలను పంపించి వర్షం బాగా కురవండి వాళ్ళ సంగతి తేల్చాలి అనేది పెట్టేటప్పటికల్లా వాళ్ళు ఆ వర్షానికి ఆ యాదవులు వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పడ్డారనేటువంటిది భాగవత కథ. అప్పుడు కృష్ణుడు ఏం చేశాడు? కృష్ణుడు కదా చెప్తుంది ఆ గోవర్ధన పర్వతాన్ని పూజ చేయమని. కృష్ణుడు ఆ గోవర్ధన పర్వతాన్ని ఎత్తి గొడుగు మాదిరిగా ఆ గోవర్ధన పర్వతం కింద సమస్తం అన్నీ చేయలేదు. ఈయన ఎంత వర్షం కురిపించినా కానీ ఎవరు ఒక్కళ్ళు కూడా చచ్చిపోవట్లేదు. ఏమిటబ్బా నేను ఇంత చేసినా కానీ, అతివృష్టి చేసినా కానీ, ఇంత చేసినా ఏమి వీళ్ళందరూ బాగానే ఉన్నారే ఏమిటా అని చూశాడు. ఆ శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని గొడుగు మాదిరిగా పట్టుకున్నాడు. అందరూ ఆ గొడుగు కింద ఉన్నారు. ఏమిటా విశేషము? కృష్ణుడని చూస్తే ఆ కృష్ణుడు పరబ్రహ్మ స్వరూపము, పరమాత్మ అనే సంగతి తెలుసుకున్నాడు. ఆ కృష్ణుడు తన యొక్క రూపాన్ని ఇంద్రుడికి చూపించి ఇంద్రుడికి 4 చివాట్లు పెట్టాడు. నీవు వాళ్ళ దగ్గర నీ యొక్క కర్మ ఏం చెప్పాను? నీవు వర్షం కురిపించాలి, అంతేగాని నీ కర్మ నువ్వు ఫలాన్ని కోరా చెప్పేది. అంటే వాళ్ళు నీకు పూజ చేస్తే కురిపిస్తావు, లేకపోతే చేయవా అని 4 చివాట్లు పెట్టాడు. అప్పుడు ఆయన చెంపలు వేసుకొని వెళ్ళాడు. అందుకనే కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భూమాతే సంగోస్వ కర్మణి అనేటువంటిది దేవతలకు కూడా ఉందండి. ఏదో ఈ మనుషులకే అనుకుంటున్నారేమో, దేవతలకు కూడా ఉన్నది అని చెబుతున్నాడు. ఎవరి కర్మను వాళ్ళు చేయాలి, ఎవరి డ్యూటీ వాళ్ళు చేయాలి, అంతేగాని ఫలాన్ని ఆశ్రయించి కాదు అనేటువంటి విషయం కూడా దీనిలో చెబుతున్నారు.
ఇదంతా ఇది ఎందుకు వచ్చింది? బ్రహ్మజ్ఞానికి సంబంధించినటువంటి విషయాన్ని గురించి వచ్చింది అనమాట. ఇది ఈ బ్రహ్మము, ఆ దేవతల్లో ఉన్న బ్రహ్మ, నువ్వు ఆరాధించే బ్రహ్మము ఇద్దరు ఒకటే. ఆ పరమేశ్వరుడు అనంటామే, ఆ పరమేశ్వరుడు ఒకటే, నీవు ఒకటే. అమ్మవారు ఒకటే, నీవు ఒకటే అని ఎప్పుడు తెలుసుకుంటావు నువ్వు? నీవు అనేకమైనటువంటి ఈ బ్రహ్మజ్ఞానాన్ని పొందినప్పుడు అప్పుడు తెలుసుకుంటావండి. కాబట్టి బ్రహ్మజ్ఞానం అనేటువంటిది ముఖ్యం, కాబట్టి తెలుసుకోవయ్యా అని కూడా ఈ విధంగా చెబుతున్నారు. అని చెబుతూ ఇంకా విశేషంగా లోకంలో పశువులు ఉన్నాయి. సరే, ఈ పశువులన్నీ కూడా ఏం చేస్తున్నాయంటే మానవులకి సేవ చేస్తూ ఉన్నాయి, మానవులకు సేవ చేస్తూ ఉన్నాయి. ఆ ఈ విధంగానే ఒక్కొక్క వ్యక్తి కూడా దేవతలకు ఈ విధంగా, అనగా ఇక్కడ పశువు దేవత ఈ రెండు ఒక పోలిక చెప్పుకుంటూ వస్తున్నాడు. పశువులు మానవుని పాలిస్తూ ఉంటాయి, అనగా మానవుని పాలిస్తున్నప్పుడు ఉపకారం చేస్తూ ఉంటాయి. పశువులు ఏం చేస్తుంటాయి? మానవునికి ఉపకారం చేస్తూ ఉంటుంటాయి. అలానే అవి కూడా ఇట్లా పరస్పరం ఒకదానికొకటి అవినాభావ సంబంధంతో ఉంటున్నారు. ఆ మానవులు ఈ దేవతలు ఈ విధంగా ఉంటున్నారు, ఈ విధంగా ఉంటున్నారు అన్నమాట. ఈ విధంగా ఉండేటప్పటికీ ఇప్పుడు ఒక విశేషం కూడా చెబుతున్నాడు అనమాట. ఏమిటంటే ఏకస్మిన్నేవ పశువా పశావా ఆదీయమానేన అప్రియం భవతి కిం బహుషు తస్మాదేశం తన ప్రియం. ఒక పశువు అపహరించబడదండి. ఒక పశువు, ఒక ఆవుని ఎవరో దొంగవాడు దాచేశాడు. అపహరించబడగా అప్పుడు వాడికి అయ్యో నాకు పశువు పోయిందని దుఃఖం వచ్చేసింది. ఒక పశువు పోతేనే దుఃఖం, చాలా పశువులు పోయినాయి అనుకో ఇక చెప్పేది ఎంత దుఃఖం వస్తుందో చెప్పలేం కదా. కావున దేవతలకు మానవులు తెలుసుకొనుట ఇష్టము కాదు, కాబట్టి ఆ పశువుని అపహరించేసేసాడు ఒక దేవత. ఇక ఈ విధంగా అన్ని ఈ దేవతలకు మానవులు తెలుసుకోవడం ఇష్టము. దేవతలకు మానవులు అంటే ఆత్మతత్వముని తెలుసుకున్నట్టు ఇష్టము కాదు. ఇక్కడ వీళ్ళిద్దరికీ ఆత్మతత్వం తెలుసుకోవాలనేటువంటి దృష్టి వీళ్ళిద్దరికీ లేదు. అటు దేవతలకి లేదు, ఇటు వీళ్ళున్నారే మానవులకి వీళ్ళిద్దరికి కూడా లేదు. చూడండి, ఒక విశేషం మీకు కథ కూడా గుర్తుకు వస్తుంది. ఏమిటనంటే యజ్ఞం చేస్తున్నాడు సగరుడు. సగరుడు యజ్ఞం చేస్తుంటే గుర్రాన్ని కాజేశాడు. ఎవరు? ఇంద్రుడు కాజేశాడు. ఇంద్రుడు కాజేసి ఎక్కడో దాచిపెట్టేశాడు. వాడిని ఆ గుర్రం కోసం ఎక్కడ పాతాళానికి పోయి ఇదంతా కథ చెప్పుకుంటూ వస్తాడు. సాగరము కథ చెప్పుకుంటూ వచ్చేస్తాడు. ఇంద్రుడు కాజేశాడు. ఆయన 100 యజ్ఞాలు చేస్తుంటే నువ్వు చేస్తావా? నువ్వు చేస్తావా 100 యజ్ఞాలు? 100 యజ్ఞాలు చేస్తే ఏమవుతావు? నువ్వు ఇంద్రుడు అవుతావు. నా సంగతి ఏంటి చూసుకోండి. దానిలో మన పురాణ కథల్లో ఉండేటువంటి దేవతలకి ఈ భూమి మీద ఉండేటువంటి మానవులకి పరస్పరమైనటువంటి ఎటు ఉన్నదో చూసుకోండి. మరి అంతటి ఒక విశేషమైనటువంటి ఇది అన్నమాట. అంటే ఏమిటి? పరస్పరము ఈ విధమైన భావంతో ఉంటారు కానీ అటు దేవత ఆత్మజ్ఞానం ఎందుకు కానీ ఈ మనిషి ఆత్మజ్ఞానం ఎందుకు కానీ ఇద్దరికీ ఉద్దేశం లేదండి అని ఇక్కడ చెబుతున్నాడు. కాబట్టి ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటి? ఆత్మజ్ఞానవంతుడు అయినటువంటి వాడు బ్రహ్మము, పరబ్రహ్మము అది చెప్పాడు. కనుక దేవతలంతటి వాళ్ళు కూడా ఈ పరబ్రహ్మాన్ని దర్శించలేక వాళ్ళు ఎల్లప్పుడూ కూడా ఇట్లనే ఉంటుంటారు. ఎవరు నాకు అర్చనలు చేస్తారు, ఎవరు ఆజ్యం పోస్తారంటే యజ్ఞాలు చేస్తూ ఇంద్రాయ స్వాహ అంటుంటారు అని ఎప్పుడు చూస్తూ ఉంటుంటారట. కానీ బ్రహ్మజ్ఞాని ఏం చెబుతుంటాడు? సమస్తము ఆ బ్రహ్మమే అని తెలుసుకుంటాడు. ఈ విషయమే ఋగ్వేదంలో ఏకం సద్విప్రాహ బౌధా వదంతి యమం మిత్రం వరుణం అగ్నిం. ఇంద్రుడు అన్నా ఇంద్రుల్లో ఉన్నది ఆ బ్రహ్మమే, అగ్నిలో ఉన్నది ఆ బ్రహ్మమే, వరుణుల్లోనూ ఉన్నది ఆ బ్రహ్మమే, సమస్తం ఆ బ్రహ్మమే అని తెలుసుకుంటాడు బ్రహ్మజ్ఞాని.
అలా సమస్తము బ్రహ్మమే అనే తెలుసుకొని ఉంటాడు బ్రహ్మజ్ఞాని. అలా తెలుసుకొనే వాడు ప్రవర్తిస్తూ ఉంటుంటాడు బ్రహ్మజ్ఞాని. అంతేగాని ఒక ఆశ ఒక కోరికతోటి అనగా ఈ కోరికలు ఫలించాలి, దానికోసం నేను ఇది చేస్తున్నాను, అట్లా ఈ విధంగా అనమాట. వెనక పూర్వకాలంలో అన్ని కోరికలతోటి చేస్తుంటారు ఈ యజ్ఞయాగాది క్రతువులు. మన పురాణాల్లో కూడా అదేగా ఉన్నది, భారతంలో అదేగా. భారతం మూలం ఏంటంటే కోరిక. ద్రుపదుడికి కోపం వచ్చింది ద్రోణుడి మీద. అందుకని ఏంటంటే ఆ కోపాన్ని చల్లార్చుకోవడానికి కోసం ఒక యజ్ఞం చేసి అందులో నుంచి ద్రౌపది ధృష్టద్యుమ్నుడు పుట్టారు. వీళ్ళిద్దరు పుట్టారు. ఈ భారత యుద్ధానికి మూలమైంది. ఎంత దూరం పోయిందో చూడండి కథ. ఎంతమంది 18 అక్షోహిణీలు నశించారు. కోరిక ఏమైంది, యజ్ఞం అనేటువంటిది ఏమైంది అంటే చివరికి తన యొక్క పగను సాధించుకోవడానికి కూడా కనిపించింది. అందుకనే పశుత్వము అనేటువంటిది. ఇటువంటి వాళ్లకు బ్రహ్మజ్ఞానం ఉండదు అని అర్థం. కాబట్టి బ్రహ్మజ్ఞానవంతుడైనటువంటి వాడు ఆ మోక్షాన్ని పొందుతాడండి అని చెబుతున్నాడు అనమాట. అట్లా ఈ విధంగా అనమాట. కాబట్టి ఆ బ్రహ్మజ్ఞానిని గురించి చెబుతూ కూడా ఇంకా విశేషమైనటువంటిది కూడా చెబుతూ ఈ గీతలో ప్రత్యేకంగా కూడా చెప్పాడు. ఆ గీతలో కూడా విశేషం 10వ అధ్యాయంలో జాగ్రత్తగా అందరూ చదవండి. గీత 10వ అధ్యాయం. గీత 10వ అధ్యాయం చాలా ముఖ్యమైనది. దానిలో స్థావరములు జంగమములు రెండు చెప్పాడు. కొన్ని ఉదాహరణలు చెప్పాడు. స్థావరము హిమాలయ పర్వతం ఒకటి ఉదాహరణ. ఏం చెప్పాడు? హిమాలయ పర్వతం స్థావరాణం హిమాలయ అన్నాడు. ఒక ఉదాహరణ. కొండలు ఉన్నాయండి, ఒక కొండను తీసుకున్నాడు. హిమాలయ పర్వతం నేనేనా అన్నాడు. అనగా అర్థం హిమాలయ పర్వతం బ్రహ్మస్వరూపం అని తెలుసుకోవాలి బ్రహ్మజ్ఞాని. శ్రోతసావహం జాహ్నవీ అని చెప్పాడు. నదులు చాలా ఉన్నాయండి, నదులన్నీ ఉన్నాయి. ఆ నదులన్నీ కూడా బ్రహ్మజ్ఞానమే. ఒక ఉదాహరణగా తీసుకున్నాడు గంగానది. ఆ గంగానది పవిత్రమైన గంగానది బ్రహ్మమే అని చెప్పాడు. వృక్షాలు చాలా ఉన్నాయి. అశ్వత్థ సర్వ వృక్షాణం. అశ్వత్థ వృక్షం ఉన్నదండి, అది సర్వ వృక్షాణం. అశ్వత్థ వృక్షం సాక్షాత్ పరబ్రహ్మమే. ఒక చెట్టు దాన్ని తీసుకొని అట్లా ఈ విధంగా చెప్పాడు. ఈ భూమి మీద ఉన్నటువంటి వాటన్నింటినీ చెప్పాడు. ఆకాశం వైపు చూశాడు. నక్షత్రాణామహం శశి. నక్షత్రాలు ఎన్ని ఒకటా రెండో కనపడుతున్నాయి, అనేకమైన ఉన్నాయి. శశి అంటే చంద్రుడు. ఆ చంద్రుడు ఎవరు? భగవత్ స్వరూపం అండి అని చెప్పి అలా ఈ విధంగా అన్ని ఆ 10వ అధ్యాయంలో చూడండి. ఒక ఉదాహరణలు చెప్పుకుంటూ వచ్చేసాడు. ఉదాహరణలు ఒకటి చెప్పాడు. అట్లా ఆ విధంగా ఇవన్నీ కూడా పరబ్రహ్మమేను. ఈ పరబ్రహ్మమే అని ఎవరైతే తెలుసుకుంటాడు అంటే బ్రహ్మజ్ఞాని తెలుసుకుంటాడు. అనగా ఇవన్నీ పరమాత్మ స్వరూపాలేను అని బ్రహ్మజ్ఞాని తెలుసుకుంటాడు. అలా ఈ విధంగా బ్రహ్మజ్ఞాని ఆ బ్రహ్మము సర్వత్రా నిండి ఉన్నది అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటాడు ఆ బ్రహ్మజ్ఞాని. కనుకన ఆ బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకుంటాడు కనుకనే ఇంద్రాది దేవతలు ఉన్నారు. ఇంద్రాది దేవతలందరినీ కూడా ఎవరిని ఉపాసించినా గాని కోరికలకు మాత్రమే వస్తాయి, కోరికలే వస్తాయి. కానీ ఇతనటువంటి వాడు ఏమిటి? కోరికలు అనేటువంటిది లేదు, ఆశ అనేటువంటిది లేదు. ఆశ అనేటువంటిది లేదు కనుక కోరికలు అక్కర్లేదు, కోరాల్సింది ఏమీ లేదు. శాస్త్రం కార్యాకార్య కర్తవ్యాకర్తవ్య ఈ విధంగా కర్తవ్యము అకర్తవ్యములేవో ఏవేవో తెలుసుకొని కర్మలను ఆచరిస్తూ కర్మఫలాలని కోరకుండా ఆ కర్మఫలాలను ఆ పరమాత్మకే సమర్పించినటువంటి వాడేనండి. అటువంటి వాడే బ్రహ్మజ్ఞాని. అలా ఉంటాడు బ్రహ్మజ్ఞాని. కాబట్టి అటువంటి ఆ బ్రహ్మజ్ఞానిగా అంత గొప్పవాడైనటువంటి ఆ బ్రహ్మజ్ఞాని ఆయన చివరికి చేరేది ఏమిటి అంటే అతని యొక్క స్థానం బ్రహ్మపదానికి చేరతాడు. అయితే ఈ బ్రహ్మపదానికి చేరటానికి చాలా విఘ్నాలు జరుగుతూ ఉంటుంది. విఘ్నాలు
ధర్మపదానికి చేరి బ్రహ్మమును దర్శించాలండి, అనగా అమ్మవారిని దర్శించాలండి. అమ్మవారిని దర్శించడానికి విఘ్నాలు జరుగుతుంటుంటాయి. విఘ్నాలు జరుగుతుంటుంటే ఈ విఘ్నంలో ఓడిపోయినాడు అనుకోండి, ఓడిపోతే ఏమవుతాడు? పైకి వెళ్ళడు, కిందకి వచ్చేస్తాడు. ఈ విషయమే సుందరకాండలో వచ్చింది. మొట్టమొదటి ఆంజనేయ స్వామి వారికి మైనాకుడు వచ్చాడు, వాడు ఒక విగ్రహం కల్పించాడు. ఇక్కడ కూర్చోవయ్యా అని అన్నాడు. కాదు నేను వెళ్ళాలి అన్నాడు. సరే వెళుతున్నాడు. కొంత దూరం పోయినాడు, ఒక రాక్షసు వచ్చింది, నాగమ్మ. నేను మింగుతాను అన్నాడు. మింగుతాను అనేటప్పటికి ఏం చేశాడు? భయపడి వెనక్కి పోయినాడా? భయపడి వెనక్కి పోలేదుగా. బుద్ధిని ఉపయోగించి తెలివిగా ఆ నోట్లో పోయి బయటకు వచ్చేసాడు. ఇదిగో నోట్లో పోయి బయటకు వచ్చేసి దాన్ని చూసుకోమని అని ఈ విధంగా చెప్పేటప్పుడు కల్లా నాగమాత సరస్సు మెచ్చుకొని గచ్చ సౌమ్య యథాసుఖం అన్నాడు. వెళ్ళవయ్యా బుద్ధిమంతుడా, ఇక అన్ని బాగానే జరుగుతాయి అని అన్నాడు. చూడండి, ఆటంకాలు వచ్చినప్పుడు ఎలా దాటాలో అని అర్థం చెబుతున్నాడు. బ్రహ్మజ్ఞానికి ఈ విధంగా ఆటంకాలు వస్తుంటాయని చెప్పటం. ఇంకా పెద్ద ఆటంకం వచ్చిందండి. అదేమిటయ్యా అని అంటే లంకిణి కన్నా ముందు వస్తున్నది అనమాట. సముద్రంలో నుంచి వచ్చినటువంటి సింహిక. ఆ సింహిక వచ్చింది, మింగటానికి సిద్ధమైంది. ఇక్కడ ఏం చేశాడు? ఆ సింహిక లోట్లో పోయినాడు, దాన్ని చీల్చి అవతల చంపేసేసాడు, పైకి వెళ్ళిపోతున్నాడు. ఆ పైకి వెళ్ళిపోయినాడు. అక్కడ ఆటంకాన్ని అది దాటాడు. ఆ బ్రహ్మజ్ఞాని ఎలా దాటుతున్నాడో చూడండి, అదే విశేషం ఇక్కడ. అక్కడికి దాటిపోయిన తర్వాత ఇంకా అక్కడికి పోయి లంకలోకి వెళ్ళాడు. ఆ లంక ద్వారా ముందు చూస్తున్నాడు పెద్ద రాక్షసుని. దాన్ని చూస్తేనే భయం. ఆ లంకలో ఉన్నటువంటి లంకిణిని జయించేశాడు. లంకిణిని జయించేశాడంటే లోపలికి ప్రవేశించేసాడు. ఇది దీనిలో ఉన్నటువంటి తత్వం. అందుకనే సుందరకాండ చదివేటువంటి వాళ్ళందరూ కథ మీదనే కూర్చుంటారు. ఆంజనేయ స్వామి గద పట్టుకొని పోతున్నాడు, ఆ యుద్ధాలు చేస్తున్నాడు, దాని మీద కూర్చుంటారు. కానీ అసలు అర్థం వేరు. ఆ బ్రహ్మజ్ఞాని తన యొక్క లక్ష్యం ఎంత దూరం పోతున్నాడు. వీటన్నిటికి కూడా విఘ్నాలు కలుగుతూ ఉంటుంటాయి బ్రహ్మజ్ఞానికి. ఆ విఘ్నాలు కలుగుతూ ఉన్నప్పుడు వాటిని దాటుతూ పోవాలి. ఆ దాటుతూ పోయి ఆ విఘ్నాలను అతిక్రమించి వెళ్ళిపోతుండాలి. అలా వెళ్ళినటువంటి వాడికి మోక్షము సిద్ధిస్తుంది. ఇవి ఈ బ్రహ్మజ్ఞానికి ఇలా జరగడానికి ఏమిటయ్యానంటే వాడిలో శ్రద్ధ, ఇది ప్రధానం. అందుకనే శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నారు. అది కాబట్టి శ్రద్ధ అనేటువంటిది ముఖ్యమండి. శ్రద్ధ అనేటువంటిది లేకపోతే ఏమీ ప్రయోజనం లేదు అని కూడా ఇక్కడ చెబుతున్నాడు. అట్లా ఈ విధంగా ఈ బ్రహ్మజ్ఞానం గురించి చెబుతూ కూడా ఒక్కొక్క విశేషం కూడా చెబుతున్నాడు. సౌందర్యలహరిలో ఒక విశేషం కూడా వస్తుంది. ఎందుకనంటే మనం బ్రహ్మం కదా. ఏమంటే మనం బ్రహ్మం కదా అండి. మరి బ్రహ్మంలో అన్ని ఉన్నాయని చెప్పారు కదండి. బ్రహ్మంలో మన బ్రహ్మరంధ్రంలో ఆ బిందువులో అమ్మవారు ఉన్నది అని చెప్పారు. అమ్మవారు ఉన్నది అని అంటే సమస్తము దేవతలు ఉన్నారు. ఆ సమస్త దేవతలు ఉన్నారని మన సౌందర్యలహరిలో కూడా అన్ని ఎక్కడెక్కడ బ్రహ్మగ్రంథి, విష్ణు గ్రంథి, రుద్రగ్రంథి, ఈ విధంగా గ్రంథులు ఈ విధంగా చెప్పుకుంటూ వచ్చేసారు. ఇక్కడ విశేషం ఏమిటి అని అంటే కూడా చెబుతున్నాడు. నదులు ఉన్నాయండి, ముఖ్యమైనటువంటి త్రివేణి సంగమం. గంగా, యమున, సరస్వతి అనేటువంటి నదులు, 3 నదులు. ఆ 3 నదులు కూడా మన శరీరంలో ఉన్నాయంటే శంకరాచార్య వారు. నువ్వు ఎక్కడికో అంత దూరంలో వెళ్ళి ఎక్కడ మునగలేదని అనుకుంటావేమో, ఇక్కడే ఉన్నాయి అని కూడా శంకరులు చెప్పేశారు. కాబట్టి ఆ 3 నదులు ఉన్నాయి చూశారు. సౌందర్యలహరిలో చెప్పుకుంటూ వస్తున్నాడు. 54వ శ్లోకం సౌందర్యలహరిలో 54. అది గుర్తుపెట్టుకుంటే తెలుస్తుంది. సౌందర్యలహరి 54 అనగా అమ్మవారికి త్రినేత్ర అని 3 నయనలు, త్రిలోచన అని అమ్మవారికి పేర్లు. ఏమిటి 3 కనులు అని అంటే ఈ 54వ శ్లోకంలో 3 నదులు, 3 తీర్థములు. పవిత్రీకర్తుం నః పశుపతి పరాధీన హృదయే దయామిత్రై నేత్రై అరుణధవళ శ్యామ రుచిభిః
నదశోణో గంగా తపనతనయేతి ధ్రువమయం త్రయాణాం తీర్థానాం ఉపనయసి సంభేదమనఘం అని ఈ విధంగా మూడు నదులు ఎలా ఉంటాయో యమునా నది నీలవర్ణంలో, గంగా నది శ్వేతవర్ణంలోను, ఇలా ఈ విధంగా మూడు నదులు పవిత్రమైనటువంటి ఉన్నవి. ఎర్రంగా ఉన్నది సోనా నది అని ఈ విధంగా మూడు నదుల గురించి చెప్పుకుంటూ వచ్చాడు. ఆ మూడు నదులు ఎక్కడ ఉన్నాయి? మనలోనే ఉన్నాయి. పవిత్రమైనటువంటి మూడు నదులు. ఈ మూడు నదులు ఏమిటి? మూడు నేత్రములు. అది అనమాట. ఈ మూడు నేత్రముల్లోని మూడు వర్ణములు, మూడు పవిత్రములు అని ఈ విధంగా భావించి ఈ విధంగా చెప్పాడు అనమాట. ఇట్లా ఈ విధంగా అనగా అర్థం ఏమిటనమాట? అమ్మవారి యొక్క దృష్టిని గురించి, అమ్మవారి యొక్క దృష్టి త్రిలోచన త్రినయన అనేటువంటి నామం వచ్చినప్పుడు మూడు నదులను మనం దర్శించాము, అందులో మునిగాము కాబట్టి పవిత్రము అని ఈ విధంగా కూడా అర్థం చేసుకోవాలి. ఇంతటి అర్థం అనమాట. అనగా అర్థం ఏమిటి? మనం బ్రహ్మము అని చెబుతున్నాడు కాబట్టి అహం బ్రహ్మాస్మి అని ముందు చెప్పాడు కదా, అందుకనే ఆ విషయాన్ని ఇక్కడ ఈ ఉపనిషత్తు చదువుకుంటే అక్కడ ఆ శ్లోకం దగ్గర అనుసంధానం చేసుకోవచ్చు అనమాట. అట్లా ఈ విధంగా అలా ఈ విధంగా చెబుతూ ఇంకా ఆ బ్రహ్మమును గురించి చెబుతున్నాడు. ఈ బ్రహ్మము అనేటువంటిది ఏంటంటే ఒక్కటే. ఈ బ్రహ్మానికి ఇంకొక పేరు అద్వయ అని. గుర్తుపెట్టు, అద్వయ. ద్వయ అంటే రెండు, దానికి వ్యతిరేకం ఆ చేర్చండి. ఆ చేరిస్తే రెండు కాదు, ఒకటి అని అర్థం. ఒకటి అని చెప్పాలనుకోండి, ఎప్పుడైనా ఒకటి అని నీకు చెప్పాలి, ఎవరికైనా సమాధానం అద్వయ అంటే సరే, వాడికి అర్థం కాదు. వాడికి అర్థం కాక ఏమిటి అద్వయ అంటుంటాడు అని అంటే అర్థం ఏంటి? నువ్వు బ్రహ్మజ్ఞానం కనుక ఉపనిషత్తు చదువుకున్నావు కాబట్టి నువ్వు దీనిలో చెప్పావు కనుక వాడికి అర్థం కాక, వాడికి ఉపనిషత్తు తెలియదు, వాడికి ఈ బ్రహ్మజ్ఞానం తెలియదు, ఇవన్నీ ఏం తెలియదు. వాడు ఎప్పుడు చూసినా ప్రసాదాలు తినేవాడు. వాడు ఒళ్ళంబడి తిరగటం, ప్రసాదాలు తినడం. ఇంత భక్తుడిని ఇంత బొట్లు పెట్టుకుంటూ తిరుగుతుంటారు. ఇటువంటి వాళ్ళు ఉంటారు. అద్వయ అంటే వాడికి తెలియదు. అంతేగాని తెలుసుకుందాము ఆ బ్రహ్మం ఏమిటో, ఆలయంలో ఉన్నట్లు ఆ బ్రహ్మం ఏమిటో, అమ్మవారు ఏమిటో తెలుసుకుందాము, తెలుసుకోవాలంటే ఉపనిషత్తు పట్టుకోవాలి అనేటువంటి ఆసక్తి అనేది ఉండదు. అది వీడికి ఎప్పుడు ప్రసాదాలు తినేటువంటి అటువంటి వాడికి ఏమి ఉండదు. అందుకనే ఇక్కడ చెబుతున్నాడు అనమాట విషయం. అద్వయ అనేటువంటి చెబుతున్నాడు. సృష్టి ఉన్నదండి, జగత్ సృష్టి. ఆ జగత్ సృష్టికి ఏముంది? అద్వయము మాత్రమే ఉన్నది. అనగా బ్రహ్మము మాత్రము ఒక్కటే ఉన్నది. ఆ బ్రహ్మం ఒక్కటే ఉంటే ఆ బ్రహ్మం ఏమిటి? ఒక్కటే, ఒంటరి. ఆ బ్రహ్మము ఒంటరి. ఆ ఒంటరిగా ఉండేటప్పటికీ కర్మ నేనేం చేసేదబ్బా, నాకు తోడు ఎవరు లేరే, కర్మ చేయాలి, నాకు తోడు ఎవరు లేరే అనేటువంటిది ఒక భావన కలిగిందిట. అందుకనే ఇక్కడి నుంచి ఏమో సృష్టి ప్రారంభమైంది. సృష్టి ప్రారంభమైంది అనమాట. అనగా బ్రహ్మము నుంచి ఈ సృష్టి అంతా వచ్చింది, ఈ జగత్తంతా వచ్చింది అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెబుతూ ఉన్నారు. ఇది పురుష సూక్తంలో చెబుతూ ఉంటుంటాడు. ఆ పురుష సూక్తంలో విరాట్ పురుషుడి నుంచి, ఆ శిరస్సు నుంచి బ్రాహ్మణులు, అలానే తర్వాత క్షత్రియులు, శూద్రులు ఇట్లా ఈ విధంగా వచ్చారని అర్థం. ఆ తర్వాత దేవతలు వచ్చారని ఈ విధంగా చెప్పుకుంటూ వస్తుంటాడు. ఇవన్నీ ఈ సృష్టి గురించి అంతా చెప్పుకుంటూ వచ్చేసాడు. ఈ సృష్టి అంతా ఇలా ఉన్నది, ఈ బ్రహ్మము నుంచి వచ్చినటువంటి ఈ సృష్టి అని చెప్పుకుంటూ వచ్చేసాడు. కాబట్టి ఇక్కడ ఏం ఎంత సృష్టిని గురించి తెలుసుకున్నాడు అనగా ఈ జగత్తును గురించి తెలుసుకున్నాడు ఈ బ్రహ్మజ్ఞాని. ఎంత తెలుసుకున్నా గాని ఇదంతా ఏమిటయ్యానంటే ఈ జగత్తంతా కూడా ఒక చక్రం లాంటిది, ఈశ్వరుని యొక్క మహిమ ఇదంతా అని తెలుసుకుంటాడు ఎవరు? బ్రహ్మజ్ఞాని. అందుకనే గీతలో చెబుతున్నాడు. గీతలో 18:61 ఈశ్వర సర్వభూతానాం, ఈశ్వర సర్వభూతానాం, సర్వభూతముల యందు ఈశ్వరుడు ఉన్నాడండి. హృదయేషోర్జున తిష్టతి, సర్వభూతముల యొక్క హృదయముల యందు ఆ పరమాత్మ కూర్చొని ఉన్నాడు, తిష్టతి ఉన్నాడు. ఈశ్వర సర్వభూతానా హృదయేషోర్జున తిష్టతి భ్రామయన్ యంత్రారూఢాని మాయయా,
కామయం తిప్పుతూ ఉన్నానండి నేను. సర్వభూతాన్ని యంత్రారూఢాని మాయయా. ఈ సమస్తమైనటువంటి భూతములన్నిటిని కూడా ఒక చక్రం మీద, ఒక రంగుల రాట్నం మీద పెట్టి ఈ ప్రాణులన్నింటినీ గిరగిరా గిరగిరా తిప్పుతున్నాడు. అనగా అర్థం ఏమిటి? ఈ మాయలో పడిపోతున్నాయి ఈ ప్రాణులన్నీ. ఈ మాయలో పడిపోయి ప్రాణులన్నీ ఏమవుతున్నాయి? పునరపి జననం పునరపి మరణం. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాద్ అపరిహార్యార్థే నత్వం శోచు మరణ. ఇదంతా చేసేది ఈశ్వరుడే చేస్తున్నాడు. ఎవరికి ఇవన్నీ చేస్తున్నాడు? కర్మ ఫలాలను కోరినటువంటి వాళ్ళకి. ఇక్కడ అది ఉద్దేశం. కర్మలు ఉన్నాయి వాళ్ళకి, ఆ కర్మ ఫలాలు తెచ్చుకున్నారు. మరి వాళ్ళ కర్మ ఫలాలు తెచ్చుకున్నటువంటి వాళ్ళకి శరీరాలు తీసుకోవాలి కదా, ఉపాధులు. అది కాబట్టి నువ్వు కర్మఫలాలను కోరి ఏవైతే కర్మలను చేస్తూ ఉన్నావో నీకు పునరపి జననం పునరపి మరణం ఈ విధంగా తప్పదు. అందుకనే మొట్టమొదటిలో చెప్పాడు, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భూ మాతే సంగోత్వ కర్మణి. ఇది చాలా ముఖ్యమైనటువంటి ఈ శ్లోకం భగవద్గీతలో. ఈ శ్లోకం చుట్టూనే మనకు అంతా ఈ భగవద్గీత అంతా కూడా ఆధారపడి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. కాబట్టి బ్రహ్మజ్ఞాని అనేటువంటి వాడు కర్మఫలాలను ఆశించడు. ఆశించకుండానే తను ఈ జగత్తులో వ్యవహారం చేస్తుంటాడు, తన యొక్క కర్మలను చేస్తూ ఉంటుంటాడు బ్రహ్మజ్ఞాని. బ్రహ్మజ్ఞాని ఎల్లప్పుడూ కూడా కర్మ ఫలాలను ఆశించడు అనేటువంటిది కూడా చెప్తున్నాడు. కాబట్టి ఎవరైతే ఈ కర్మఫలాలని కోరరో వాళ్ళందరూ కూడా ఈ మోక్షానికి అర్హులే అవుతారు అని ఈ విధంగా కూడా చెబుతూ ఈ బ్రహ్మజ్ఞానం అనగా బ్రహ్మ విద్యను గురించి చెబుతూ ఉన్నాడు అనమాట. ఇట్లా ఈ విధంగా అనమాట అని ఈ విధంగా చెబుతూ చివరికి ఈ విధంగా ఈ దీనిలో ఈ బ్రాహ్మణము ఏం బ్రాహ్మణం అంటే ఇది బ్రహ్మ విద్యను గురించి చెప్పేటువంటి బ్రాహ్మణం. కాబట్టి ఈ విధంగా ఈ బ్రహ్మజ్ఞాని ఆత్మను తెలుసుకోవాలి, తెలుసుకొని ఆయన మోక్షమునకు చేరాలి, పుణ్యం పరమపదానికి అనేటువంటి దాన్ని కూడా చెబుతున్నాడు. కాబట్టి ఆత్మను గురించి తెలిసినటువంటి వాడు ఈ లోకంలో గొప్ప పుణ్యకర్మ చేసినా ఆ పుణ్యము అంతతోగత్వా నశించి. బ్రహ్మజ్ఞాని ఇక్కడ విశేషం చేయడం, బ్రహ్మజ్ఞాని ఎంతో కర్మఫలం చేశాడండి, పుణ్యకర్మ చేశాడు. ఆ పుణ్యకర్మ చేస్తే అతనికి ఆ పుణ్యకర్మ అంటదు అని చెబుతున్నాడు. బ్రహ్మజ్ఞాని ఆయన. ఆ బ్రహ్మజ్ఞాని ఒక పెద్ద యజ్ఞం చేశాడు. యజ్ఞం చేస్తే యజ్ఞ ఫలాలు వస్తుంటాయి కదా. యజ్ఞఫలం కనుక వస్తే ఏమవుతుంది? మళ్ళీ జన్మించాలిగా. మళ్ళీ జన్మించాలంటే మోక్షం రాదు కదా. అందుకని ఇక్కడ ప్రశ్నకి సమాధానం చెబుతున్నాడు. అటువంటి బ్రహ్మజ్ఞానికిట ఈ పుణ్యకర్మలు ఎన్ని చేసినా కానీ అతనికి ఇవి అంటవు, పుణ్యకర్మ ఫలాలు అంటవు. అతనికి మోక్షమునికే చెబుతాడు. పుణ్యకర్మలు ఏవైతే పుణ్యఫలాలు అంటుతాయో వాడు మరలా జన్మ తీసుకోవాల్సిందే, తప్పదు. కాబట్టి బ్రహ్మజ్ఞాని ఎటువంటి పరిస్థితుల్లో ఎప్పుడు కూడా పుణ్యఫలాలను కోరడు, ఎంత పుణ్యకర్మ చేసినా. ఎందుకంటే చెప్పేది ఏమండి, బ్రహ్మజ్ఞాని ఏ పుణ్యకర్మలు చేయాల్సిన పని లేదు కదా అనగా యజ్ఞయాగాది కృతులు కానీ దాన ధర్మాలు కానీ ఏమైనా సరే చేయాల్సిన పని లేదు కదా అని అంటారు. అది కాదు. ఇక్కడ బ్రహ్మజ్ఞాని అనగా ఆత్మను గురించి తెలిసినటువంటి వాడు, ఆత్మతత్వం గురించి తెలిసినటువంటి వాడికి ఈ పుణ్యకర్మలు అంటావు, కాబట్టి వాడు చేయవచ్చు. ఎవరైతే ఆత్మతత్వం తెలియదో, బ్రహ్మజ్ఞానం లేదో వాడు పుణ్యకర్మలు చేస్తే వాడికి పుణ్యఫలాలు అంటుతాయి, వాడు మరలా జన్మ తీసుకుంటాడు. ఇది ఈ రెండిటికి భేదం చెబుతూ ఉన్నాడు అనమాట. కాబట్టి ఎవరైతే ఈ విధంగా ఆత్మని గురించి తెలుసుకొని ఉపాసిస్తారో వాళ్ళకి కర్మఫలాలు నశిస్తాయి. ఎప్పుడైతే కర్మఫలాలు నశిస్తాయో అప్పుడు వాళ్ళకి మరలా జన్మ అనేటువంటిది ఉండదు అని ఈ విధంగా చెబుతూ, కాబట్టి ఈ బ్రహ్మ విద్యను గురించి ఈ విధంగా చెబుతూ మనకు తర్వాత వచ్చేటువంటి బ్రాహ్మణము సప్తాన్న బ్రాహ్మణం అన్నది, అది 5వ అధ్యాయము.
సప్తాన్న బ్రాహ్మణం, సప్త అన్న బ్రాహ్మణం, సప్త 7 విధములైన అన్నాలు. అది రేపు సోమవారం నాడు మనం ప్రారంభం చేద్దాం. అంతవరకు శుభం భవతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అసతో మా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం సగనా భవతు సగనం భునక్తు సగవీర్యం కరవావహైః తేజస్వినావధీతమస్తు మా విద్విషావహైః. ఓం శాంతి శాంతి శాంతి. శుభం భవతు.